నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రధానమంత్రి. తిరువనంతపురంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న నరేంద్ర మోదీ. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యతనిస్తోందన్న ప్రధాని. తమిళనాడులో బీజేపీ నేతలు చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న మోదీ. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని. గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న 4 వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ. దుబాయ్లో ఉరిశిక్ష పడిన మాజీ నావికాదళ అధికారులను క్షేమంగా స్వదేశానికి రప్పించామన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి. విశాఖపట్నంలో మేధావుల సమావేశంలో వెల్లడించిన రాజ్నాథ్ సింగ్. దేశాభివృద్ధికి పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి. ఢిల్లీలో వికసిత భారత్ @2047 కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. మార్చి 3న పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం. 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందులు వేసేలా ఏర్పాట్లు. వార్తల్లోని వివరాలు. సాంకేతిక రంగంలో చేపట్టిన ఆవిష్కరణలే దేశ ప్రగతిని ఉన్నత శిఖరాలకు చేర్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మదురైలోని ఆటోమోటివ్ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ ప్రోగ్రాంలో ప్రధాని పాల్గొన్నారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎం సాధించిన ప్రగతికి సంబంధించిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగంలో తమిళనాడు సాధించిన అభివృద్ధి ప్రపంచ దేశాలు గమనించేలా ఉందన్నారు. అత్యద్భుతమైన ఆవిష్కరణలు దేశం సాధించేందుకు ఈ వేదిక తోడ్పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ये अपने आप में एक बहुत सुखद अनुभव है। मुझे ऐसा लग रहा है जैसे कि मैं भविष्य को गढ़ने वाली किसी लेबोरेटरी में आया हूं। टेक्नोलॉजी के क्षेत्र में, खासकर ऑटोमोबाइल इंडस्ट्री में तमिलनाडु ने अपनी भूमिका को ग्लोबल स्टेज पर साबित भी किया है। मुझे खुशी है कि आपने इस इवेंट को भी क्रिएटिंग द फ्यूचर ये नाम दिया है। क्रिएटिंग द फ्यूचर डिजिटल मोबिलिटी फॉर ऑटोमोटिव एमएसएमई एंटरप्राइजेस। मैं इस कार्यक्रम के लिए इतनी बड़ी संख्या में एमएसएमईज को, हजारों प्रतिभाशाली युवाओं को एक मंच पर लाने के लिए टीवीएस कंपनी को बहुत बहुत बधाई देता हूं। मुझे विश्वास है इस प्लेटफॉर्म से ऑटोमोबाइल इंडस्ट्री के साथ साथ विकसित भारत के निर्माण को भी गति मिलेगी। దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పాలనలో కేరళ అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేరళ సమగ్రాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడంతో పాటు మహిళా రిజర్వేషన్కు ఆమోదం లభించేలా చేశామని అన్నారు. परिवारों से ऊपर रहा है कांग्रेस का यही रंग अब कम्युनिस्टों पर भी छा चुका है। केरला में उनकी भी सरकार इसी मॉडल पे चल रही है, क्योंकि ये लोग केरला में तो एक दूसरे के दुश्मन है, लेकिन केरला के बाहर बाकी देश में ये एक दूसरे के बीएफएफ यानी बेस्ट फ्रेंड फॉर एवर है।
केरला की पहचान है टूरिज्म से लेकर के टैलेंट से, लेकिन कांग्रेस और कम्युनिस्टों ने इसे घोटालों और अराजकता की पहचान देने की कोशिश की है। कांग्रेस और कम्युनिस्ट इनका एक ही एजेंडा रहता है, कैसे लोगों को लड़वाकर वोट बटोरे जाएं। एक बार कांग्रेस, फिर कम्युनिस्ट, एक बार कम्युनिस्ट, फिर कांग्रेस। केरला में बस सरकार बदलती है, हालात नहीं बदलते। अब की बार ये लोकसभा चुनाव केरला के हालात बदलने का मौका है। आज केरला के 1.5 करोड़ से ज्यादा लोग भाजपा सरकार की फ्री राशन योजना का लाभ उठा रहे हैं। आयुष्मान भारत योजना के जरिए यहां के लोगों को करीब 5,500 करोड़ रुपए का मुफ्त इलाज मिला है। केरला के 36 लाख से अधिक घरों को जल जीवन मिशन के तहत नल से जल की सुविधा मिली है। केरला के 40 लाख किसानों को सम्मान निधि के रूप में सीधी आर्थिक मदद मिली है। राज्य में 50 लाख से अधिक मुद्रा लोन बांटे गए हैं। కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తమిళనాడు అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు కేరళ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి సాయంత్రానికి తమిళనాడులోని తిరుపూర్ జిల్లా మధ్యపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ తమిళనాడు నేతలు చేపట్టిన పాదయాత్ర ముగింపు సభకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని ప్రచారం చేసుకునే డీఎంకే పార్టీ నేతలు వాస్తవానికి వారి స్వలాభం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రుల పదవులు తీసుకుని తమిళనాడు అభివృద్ధి కోసం కాకుండా వారి అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడ్డారని విమర్శించారు. కానీ తమ పార్టీ మాత్రం తమిళనాడు వికాసం కోసం నూతన ఒరవడిని రూపొందిస్తున్నామన్నారు. తమిళనాడుకు చెందిన సెంగోల్ను పార్లమెంట్లో ప్రతిష్ఠించామన్నారు. తమ పాలనలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శాంతిని నెలకొల్పుతున్నామన్నారు. अपने तीसरे कार्यकाल में भारत को तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने की बात कह रही है, लेकिन दूसरी तरफ केवल मोदी से नफरत, उसके नाम पर एकजुट हुए इंडी गठबंधन के लोग अनाप शनाप बोलते रहते हैं। क्या आपने इनके एक भी दल को विकास पर, अर्थव्यवस्था पर, इंडस्ट्री पर, शिक्षा पर, एग्रीकल्चर पर, लेबरर्स पर, फिशरमैन पर बात करते सुना है क्या? इन्हें बस एक ही चिंता है कि कैसे इनके परिवार की दुकान चलती रहे। इंडी गठबंधन के लोग केंद्र में तो अपनी हार मान चुके हैं, लेकिन इनकी कोशिश है कि कैसे तमिलनाडु जैसे राज्यों में लूटने का लाइसेंस बना रहे। लेकिन 2024 में जनता ने मन बना लिया है कि इनकी लूट की हर दुकान पर ताला डालना है। मैं फिर एक बार इस विशाल जन समुदाय को और तमिलनाडु के ये उज्जवल भविष्य की गारंटी लेके आए हैं। ये तमिलनाडु के युवाओं के भाग्य को बदलने की गारंटी मैं देख रहा हूं। ये युवा तमिलनाडु के अधिकारों के रक्षा की गारंटी आज मैं देख रहा हूं। और मोदी आपकी गारंटी के लिए
आपके साथ खड़ा है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ కేంద్రంలో ట్రిసోనిక్ వింగ్ టెన్నెల్, గగన్యాన్ మిషన్ పురోగతిని కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. దీంతో పాటు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో కొత్త సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ పనితీరును కూడా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మొట్టమొదటిసారిగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న 4 వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సందర్శనలో భాగంగా వారి పేర్లను ప్రధాని వెల్లడించారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లాలకు ప్రధాని మోదీ ఆస్ట్రోనాట్ బ్యాడ్జీలను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 2035 నాటికి దేశం అంతరిక్షంలో తన స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుందని, ఇది అంతరిక్షంలో తెలియని విస్తరణలను అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుందన్నారు. ఈ అమృత్ కాల్ కాలంలో భారత వ్యోమగాములు తమ రాకెట్లో చంద్రుని ఉపరితలంపై దిగుతారని ప్రధాని పేర్కొన్నారు. बहुत सौभाग्यशाली है जिसको जल, थल, नभ और अंतरिक्ष में ऐतिहासिक कामों का यश मिल रहा है। कुछ समय पहले मैंने अयोध्या में कहा था कि ये नए काल चक्र की शुरुआत है। इस नए काल क्षेत्र में ग्लोबल ऑर्डर में भारत अपना स्पेस लगातार बड़ा बना रहा है और ये हमारे स्पेस प्रोग्राम में भी साफ साफ दिखाई दे रहा है। साथियों, पिछले वर्ष भारत वो पहला देश बना जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया। అంతరిక్ష రంగంలో దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి 1800 కోట్ల రూపాయల విలువైన 3 అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ గగన్యాన్ మిషన్ విజయవంతమవుతుందన్నారు. ఇందులో భాగస్వామ్యులైన 4 వ్యోమగాములు 140 కోట్ల మంది ఆకాంక్షలను అంతరిక్షానికి తీసుకువెళ్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో భారత్ పాత్ర కీలకంగా మారనుందని ప్రధాని వివరించారు. ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్న తరుణంలో గగన్యాన్ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్, గగన్యాన్ వంటి మిషన్లను ఊహించుకోలేమని వివరించారు. जो वर्तमान के साथ ही आने वाली पीढ़ियों को भी परिभाषित करते हैं। आज भारत के लिए ये ऐसा ही क्षण है। हमारी आज की जनरेशन बहुत सौभाग्यशाली है जिसको जल, थल, नभ और अंतरिक्ष में ऐतिहासिक कामों का यश मिल रहा है। कुछ समय पहले
मैंने अयोध्या में कहा था कि ये नए काल चक्र की शुरुआत है। इस नए काल क्षेत्र में ग्लोबल ऑर्डर में भारत अपना स्पेस लगातार बड़ा बना रहा है और ये हमारे स्पेस प्रोग्राम में भी साफ साफ दिखाई दे रहा है। साथियों, पिछले वर्ष भारत वो पहला देश बना जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया। దేశాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ @2047 కార్యక్రమంలో సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు దేశం అన్ని రంగాల్లో దూసుకు వెళుతుందన్నారు. అంతరిక్షం, కృత్రిమ మేధా రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆస్కారం ఉందన్నారు. పీఎం గతిశక్తి ద్వారా గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం క్రమబద్ధకరమైన సంస్కరణలు చేపట్టిందని, రాబోయే సంవత్సరంలో ఇది కొనసాగుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచుతోందని, వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడం, లాజిస్టిక్స్ సరఫరా గొలుసును బలోపేతానికి దేశం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి అన్నారు. Capital along with enterprise, I would dare to put this because this is your modern day infrastructure, this is your modern day factor of production, without which you're not going to be able to scale up and bridge the gap. ఇప్పుడు విరామం తీసుకుందాం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. లేదండి, ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది ఫుర్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 2047 సంవత్సరం నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దూసుకుపోతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. तो हमारा मिशन फॉरेन टेक्नोलॉजी पर निर्भर था। गगनयान आत्मनिर्भर भारत की पहचान है। हम बराबर गगनयान, चंद्रयान, आदित्ययान यह लॉन्च कर रहे हैं, लेकिन कांग्रेस पार्टी अपना राहुलयान लॉन्च आज तक नहीं कर। ఏలూరు ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన జోనల్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. తాము మరొక్కసారి అధికారం చేపట్టనున్నట్లు తెలిపిన మంత్రి బూత్ స్థాయి కార్యకర్తలు పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. भारत अब कमजोर भारत नहीं रहा है। भारत अब दुनिया का ताकतवर देश बन चुका है। हमने सारे विश्व को संदेश दे दिया कि भारत के अंदर वह ताकत है कि भारत को यदि किसी ने छेड़ने की कोशिश की तो भारत सीमा के इस पार भी मार सकता है और जरूरत पड़ी तो सीमा के उस पार भी जाकर मार सकता है। यह है भारत की ताकत। इतना ना, भारत की हैसियत, मेरे कार्यकर्ता बहनों भाइयों, आप किस पार्टी के कार्यकर्ता हो, किस पार्टी के कार्यकर्ता इसे समझ लेना। ప్రపంచవ్యాప్తంగా భారత్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం తిరిగిలేని ముద్ర వేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బలమైన ఆర్థిక శక్తిగా భారత్ను తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలకు ప్రపంచంలో ప్రత్యేకత ఉందన్నారు. విశాఖలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుబాయ్లో ఉరిశిక్ష పడిన మాజీ నావికాదళ అధికారులను క్షేమంగా స్వదేశానికి రప్పించామని, యుద్ధ వాతావరణంలో ఉన్న భారతీయులను దౌత్యంతో దేశానికి వచ్చేలా చేయగలిగామన్నారు. ఈ
ఇది ప్రధాని నాయకత్వానికి నిదర్శనమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా కాకుండా దానిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. नेताओं की वर्ड्स और डीड्स, उनके और कहने और करने में बहुत अंतर था। इसी कारण भारत की पॉलिटिक्स और भारत के पॉलिटिशियंस पर से जनता का विश्वास धीरे धीरे कम होता चला गया। यानी पॉलिटिशियंस जो बोलते थे लोग उस पर जल्दी विश्वास नहीं करते थे। जो हम लोगों ने कमिट किया था इस देश की जनता के साथ, उस कमिटमेंट को अक्षरशः पूरा किया है। जैसे 51 में हम लोगों ने कहा था कि जब हमारी गवर्नमेंट आएगी तो हम आर्टिकल 370 को स्क्रैप करेंगे, इसे हम समाप्त करेंगे। लेकिन हम लोगों ने कहा था जिस दिन पार्लियामेंट के दोनों हाउसेज में हमको क्लियर मेजॉरिटी मिल जाएगी, हम डंके की चोट पर इस आर्टिकल 370 को स्क्रैप करेंगे और जम्मू कश्मीर को वही स्टेटस देंगे जो हिंदुस्तान के अन्य राज्यों का स्टेटस है। कहा था कि ट्रिपल तलाक हम समाप्त करेंगे, लेकिन आपने देखा गवर्नमेंट बनते ही हमने ट्रिपल तलाक को समाप्त कर दिया। हमने यूनिफॉर्म सिविल कोड की भी बात कही थी और हमारे उत्तराखंड स्टेट ने आपने देखा कि यूनिफॉर्म सिविल कोड को लागू कर दिया। రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ను కూడా 5 క్లస్టర్స్గా భావించి వాటిలో అగ్రనాయకుల యొక్క పర్యటన ఒక రకంగా ఇది ఎన్నికలకి మా సన్నాహం అని చెప్పి మీ అందరికీ కూడా ఇందాక మాధవ్ గారు చెప్పడం జరిగింది. మొట్టమొదటి పర్యటన ఈనాడు రాజ్నాథ్ సింగ్ గారితో ఒక రకంగా మేము శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి వారు ఆకాంక్షించింది ఏమిటంటే ఎవరైతే సమాజంలో విజ్ఞులు ఉంటారో, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉంటారో వారందరినీ ఒకసారి కలవాలని, ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, వారసత్వ రాజకీయాలకి చర్మగీతం పాడేటువంటి పాలనని దేశానికి అందించారో అవన్నీ కూడా వివరించి చెప్పాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో విశాఖపట్నంలో ప్రత్యేకించి మీ అందరితోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని, టీడీపీ జనసేన పొత్తుతో జనసేనకి ఏమి ప్రయోజనం కలుగుతుందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కైనా తెలుసా అని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తుతో అవగాహన లోపించిందన్నారు. ఆ 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో పవన్ కళ్యాణ్ నిర్ణయాధికారాన్ని కోల్పోయినట్లు తెలుస్తోందని అన్నారు. పొత్తుల అంశాలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మరి బీజేపీ వాళ్ళతో వస్తారో లేదో మరి వాళ్ళకే తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 ముక్కల ఆట ఆడుతూ ఉన్నాడు. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ప్యాకెట్లో 3 ముక్కల ఆట ఆడుతూ మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు, ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు చేతనో అర్థం కావట్లా. ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి, ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 6 to 7% ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం. మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే 14% వచ్చింది. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా. ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకి మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి మరి నాకు బాధాకరం, మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరగాలంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలను గౌరవించి వాలంటీర్లను ఎన్నికల నిర్వహణకు దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు కనిపించడం లేదని, ప్రజాస్వామ్యం ఉనికిని ప్రశ్నించేలా రాజకీయాలు ఉంటున్నాయన్నారు.
ఇందుకు గెలిపే లక్ష్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రాష్ట్రాల వల్ల వాలంటీర్లు ఉపయోగించి ఈ ప్రక్రియను కొనసాగిస్తే ఈ ప్రభుత్వం చాలా నవ్వులు పాలు. అందుకని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చాలా స్పష్టంగా చెప్తుంది, వాలంటీర్ల ఎన్నికల విధులు దూరంగా ఉండాలి. చేతికి వేరుకి ఇంకు రాయడం తప్పితే ఇంకా ఎలాంటి ముఖ్యమైన పనులు సచివాలయ సిబ్బందికి ఇవ్వకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్పూర్లో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్లు మేము ఉపయోగించుకుంటాం, వాలంటీర్లే నా సైన్యం, వాలంటీర్లే నా అంబాసిడర్స్, వాలంటీర్లే అవినీతి అతని ముందుకు తీసుకెళ్లి ఓటు వేయించాలని. ఈ పరిస్థితి ఇంకే రాష్ట్రంలో ఉండదనుకుంటున్నా. అందుకనే ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు, అందరి మేధావులు ఎలుగెత్తి ఈ లోపాలను సవరించడానికి కృషి చేయాలి. మనందరం చెప్పుకున్నాం, భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం. ఈరోజు ఇండియా 142 కోట్ల జనాభాతో ఇండియా 2వ స్థానంలో ఉంది. ప్రపంచ ప్రజాస్వామ్య సూచికలో భారతదేశం 74వ స్థానంలో ఉంది. ఇంకా దిగజారిపోతాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భాస్కర్పేటలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను భారీ తెరలపై ప్రజలకు వివరించారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద సొంత ఇంటిని నిర్మించుకున్నామని, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచిత బియ్యం అందుకుంటున్నామని లబ్ధిదారులు దూరదర్శన్కు వివరించారు. ఇల్లు వచ్చింది, ప్రధానమంత్రి ఆవాస పథకం కింద ఇల్లు వచ్చింది, 1,80,000 ఇచ్చారు. ఇల్లు కట్టుకుని దాంట్లో మేము ఉంటున్నామండి. నాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. భారత్ వికసిత్ సంకల్ప యాత్ర గురించి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ ఏంటంటే ప్రజలకి అందాల్సిన పథకాలన్నీ దాని గురించి అవగాహన గురించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ లో నాకు సంబంధించిందంటే మెడికల్లో ఫస్ట్ పిఎంఎస్ఎం మెయిన్ ప్రోగ్రామ్ ఇది, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభినయ్. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి నెల 9, 10వ తేదీన గర్భిణీ స్త్రీలని హాస్పిటల్ రమ్మడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అనేక ల్యాబ్ పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళని ముందుకి ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మన టీబీకి బాధితులు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మన సంబంధించిన వారి గురించి నరేంద్ర మోడీ గారు కొత్త పథకం తీసుకొని వచ్చారు. గరీబ్ కళ్యాణ యోజన వచ్చింది. गरीब कल्याण से रेशन चावल ले लगा को रेशन शॉप जाको हमें रेशन चावल ले लगा को वो चावल ले लगा खाते से नरेंद्र मोदी को शुक्रिया. శ్రీకాకుళం జిల్లాలో యువతకు త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ అందిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సేవలు అభినందనీయమని రిటైర్డ్ మేనేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా అన్నారు. శ్రీకాకుళం ఆర్మీ ఆఫీసర్ క్యాడర్ స్థాయి ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత కలలు కనాలి, దానిని సాధించుకునే దిశగా కృషి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర యువతను దేశ రక్షణ దళాల్లో చేర్పించేందుకు ఈ శిక్షణా కేంద్రం చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో చుక్కల మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,35,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లతో ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మొదటి రోజునే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి రోజు చుక్కల మందు వేయించుకొని చిన్నారులను గుర్తించి తదుపరి 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రధానమంత్రి. తిరువనంతపురంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న నరేంద్ర మోదీ. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యతనిస్తోందన్న ప్రధాని. తమిళనాడులో బీజేపీ నేతలు చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న మోదీ.
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న 4 వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ. దుబాయ్లో ఉరిశిక్ష పడిన మాజీ నావికాదళ అధికారులను క్షేమంగా స్వదేశానికి రప్పించామన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి. విశాఖపట్నంలో మేధావుల సమావేశంలో వెల్లడించిన రాజ్నాథ్ సింగ్. దేశాభివృద్ధికి పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి. ఢిల్లీలో వికసిత భారత్ @2047 కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. మార్చి 3న పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం. 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందులు వేసేలా ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.